జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఈ ఎంఐఆర్వి టెక్నాలజీతో కూడినటువంటి అగ్ని-5 మిసైల్ గురించి మనం మాట్లాడుకున్నాం. అండ్ దీంతో పాటు గత వారం మనం డిస్కస్ చేసాం సేలా టన్నెల్ ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించిన విధానానికి సంబంధించి. సేలా టన్నెల్ ప్రాధాన్యత గురించి కూడా మీరు వివరించారు. అయితే ఆ సేలా టన్నెల్ ప్రారంభోత్సవ సమయంలో మనం అనుకున్నాం కూడా, ఈవెన్ అరుణాచల్ ప్రదేశ్ కి ప్రధాని స్థాయి లేదా ప్రభుత్వానికి సంబంధించిన ప్రతినిధి ఎవరు వెళ్ళినా కూడా ఖచ్చితంగా చైనా దాన్ని అబ్జెక్ట్ చేస్తుంది, చైనా దాని గురించి రియాక్ట్ అవుతుంది, దాన్ని కండెమ్ చేస్తూ ఏదో ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అనేది సాధారణం. సో ఇప్పుడు కూడా అట్లాంటి స్టేట్మెంట్ ఒకటి వచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ స్పోక్స్ పర్సన్ ఈ ఒక స్టేట్మెంట్ కూడా ఇష్యూ చేయడం జరిగింది చైనాకు సంబంధించి. ప్రైమ్ మినిస్టర్ విజిట్ ని వాళ్ళు చాలా సీరియస్ గానే పరిగణిస్తున్నామని ఇది ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ నేను చదువుతున్నాను. ఇండియాస్ రెలవెంట్ మూవ్స్ ఓన్లీ కాంప్లికేట్ ద బౌండరీ క్వశ్చన్ అండ్ డిస్టర్బ్ ద సిచ్యువేషన్ ఇన్ ద బార్డర్ ఏరియాస్ బిట్వీన్ ద టూ కంట్రీస్. వాంగ్ వెన్బిన్ అనే వ్యక్తి చైనీస్ మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ స్పోక్స్ పర్సన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. వాళ్ళు జాంగ్నర్ అని పిలుచుకునే మన అరుణాచల్ ప్రదేశ్ కి సంబంధించి వాళ్ళు అబ్జెక్ట్ చేస్తూ మాట్లాడారు. నాకు యాక్చువల్లీ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ మళ్ళా భారత ప్రభుత్వం నుంచి కూడా చాలా ఘాటైన రియాక్షన్ వచ్చింది. అది కూడా ఎట్లాగూ ఉంది, దాని గురించి కూడా మీరు చెప్పండి. నేను యాక్చువల్లీ గూగుల్ చేస్తూ ఉంటే, సీరియస్గా నేను ముందర ప్రస్తావించాలని అనుకుంటున్నాను. గూగుల్ చేస్తూ ఉంటే ఫస్ట్ హిందూ పేపర్ కి సంబంధించినటువంటి ఒక స్టోరీ వచ్చింది. దాంట్లో ఏంటంటే వీళ్ళు నిజంగా చైనా భక్తులు అని అనడానికి అనేక ఉదాహరణలు అందులో ఇది ఒకటి కనబడుతుంది. చైనా లాషెస్ అవుట్ ఎట్ పిఎంస్ విజిట్ టు అరుణాచల్ ప్రదేశ్, క్రిటిసైజెస్ సేలా టన్నెల్ అండ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అని ఒక హెడ్ లైన్ పెట్టారు. సుహాసిని హైదర్ రాశారు. సో అంటే నిజానికి ఆ మొత్తం ఆర్టికల్ మొత్తం చదువుతున్నాను. ఆర్టికల్ మొత్తంలో కూడా అదేదో చైనా పేపర్ అన్నట్టుగా అనిపించింది నాకైతే. అంటే ఇమీడియట్ గా మన భారత ప్రభుత్వం రియాక్ట్ కాలేదు, అందులో వాళ్ళు ఇలా అన్నారు, వాళ్ళు అరుణాచల్ ప్రదేశ్ ఇలా భావిస్తారు, వాళ్ళ ప్రావిన్స్ అని వాళ్ళు చెప్తున్నారు, సో వాళ్ళ ప్రావిన్స్ లోకి మనం ఎందుకు వెళ్ళామని అడుగుతున్నారు. సో మొత్తం అలాగే ఉంది ఆ స్టోరీ అంతా కూడా. సరే, ఇక మిగతా అంశాలు మీరు ఎట్లా చెప్తారు. నా ప్రశ్న ఏంటంటే, మన పత్రికలు నిజానికి పదాలలోనే గొడవ అంతా కదా, టర్మినాలజీ లెక్క పదాల్లోనే మనం ఎలా రాయాలనుకుంటున్నాం అనేది మన భావన హెడ్లైన్స్ రాసేవాడికి ఎవరికైనా అర్థమవుతుంది. జర్నలిస్ట్ లెక్కగా హెడ్లైన్స్ కానీ లేకపోతే లోపల ఉన్న అంశాన్ని రాసే విధానం కానీ వాటిలో అర్థమైపోతుంది. మన దగ్గర కూడా కొంతమంది అప్పట్లో రైతు జెండా ఎర్రకోట మీద ఎగిరిందని రాశారు. సో లిటరల్లీ అంటే జనరల్ గా ఈ అంశం గురించి మనం మాట్లాడాలేమో అనిపిస్తోంది సార్. చైనా రియాక్షన్ ఒక లెక్క, మనం ఎక్స్పెక్ట్ చేయని విషయం ఏం కాదు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, ఈ మూవ్స్ ని ఎట్లా అర్థం చేసుకోవాలి? మనలోనే ఒక నెగటివిటీని ప్రోధి చేసే ఒక ప్రయత్నంలో కనబడుతుంది. మిగతా పత్రికల్లో అది లేదు మళ్ళీ. కరెక్ట్. హిందూ న్యూస్ పేపర్ ఏదైతే ఉందో దాన్ని గ్లోబల్ టైమ్స్ ఆఫ్ ఇండియా అని చెప్పొచ్చు కోసం. అది చైనాలో ఉన్నటువంటి గ్లోబల్ టైమ్స్ యొక్క ప్రతినిధిగా ఇక్కడ వాళ్ళు ప్రవర్తిస్తారు, వాళ్ళు కొత్తాసు పలుకుతారు. ఇన్ఫాక్ట్ చైనా ఫార్మేషన్ డే రోజు ఫుల్ పేజ్ వాళ్ళు న్యూస్ ఐటమ్ కింద రాశారు. వాళ్ళు కంప్లీట్ గా చైనా ఎంత గొప్పది అని రాశారు. కింద చివరిలో అడ్వర్టైజ్మెంట్ అని రాశారు. ఎవరు కూడా చిన్న ప్రింట్ లోనే అడ్వర్టైజ్మెంట్ చదవరు కదా, చైనా గురించి ఒత్తాసు పలికిందే అందరు చదువుతారు. సో ద హిందూ అన్న పత్రికలో ఎక్కడ కూడా హిందూ పదాన్ని వాడుకున్నారు, కానీ హిందుత్వం అన్నది వాళ్ళకి ఎక్కడ ఏ కొసాన కూడా లేదు. వాళ్ళకి భారతదేశానికి సంబంధించింది వాళ్ళకి ఎటువంటి గౌరవం లేదని మనకు స్పష్టంగా అర్థమవుతున్నది. చైనాకి సంబంధించి వాళ్ళ ఇన్ఫర్మేషన్ వార్ఫేర్కి సంబంధించి ఇక్కడ అటువంటి అసెట్స్ చాలా ఉంచుకున్నారు. ఫర్ ఇన్స్టెన్స్ మనకు ద వైర్ తీసుకుందాము, ఇటువంటివి చాలా ఉన్నాయి వాళ్ళకు. మీడియా కావచ్చు, ఎన్జిఓస్ కావచ్చు, ప్రభుత్వంలోనే వాళ్ళ మనుషులు ఉండడం కావచ్చు, పార్టీలు కావచ్చు. మనకు తెలుసు అతిపెద్ద పార్టీ అనే ప్రతిపక్ష పార్టీ అయినటువంటి కాంగ్రెస్ వాళ్ళతోటి ఆల్రెడీ ఎంఓయూ చేసుకున్నారు వాళ్ళు. కాబట్టి ఈ అసెట్స్ ఉంచుకుంటారు. ఆ అసెట్స్ ఇలా ప్రవర్తించడం అనేది మనం చూస్తున్నాం. సరే, అసలు విషయానికి వస్తే కనుక మోదీ గారు కాదు కదా, అక్కడ ఒక పావురం ఎగిరినా కానీ కూడా వాళ్ళు దాన్ని ప్రొటెస్ట్ చేస్తుంటారు. అరుణాచల్ ప్రదేశ్ మాది అని వాళ్ళు క్లెయిమ్ చేస్తారు. సౌత్ టిబెట్ అని వాళ్ళు క్లెయిమ్ చేస్తుంటారు. అక్కడికి ఎవరు వెళ్ళినా కానీ దాన్ని అబ్జెక్ట్ చేయడం అనేది వాళ్ళు చేస్తుంటారు. సరే, సేలా టనల్ అన్నది వాళ్ళకి చాలా కంటకంగా తయారైంది. ఎందుకంటే గతంలో మనం రమారమి సంవత్సరంలో 3-4 నెలలు మన సైనికులు అక్కడ వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఫార్వర్డ్ పోస్ట్కి వెళ్ళాలంటే కనుక హెలికాప్టర్ని తీసుకొని డ్రాప్ చేయాలి. అటువంటిది సేలా టనల్ ప్రపంచంలోనే అతిపెద్ద ట్విన్ టనల్గా మనం ఏదైతే తయారు చేసుకోగలిగినామో దీంతో స్ట్రాటజీగా వాళ్ళు బాగా దెబ్బతిన్నారు. ఎందుకంటే ర్యాపిడ్ మూమెంట్, రేపు చైనా అక్కడ ఏదైనా దుశ్చర్య చేసిందంటే వితిన్ 24 hours మనం మన సైన్యాన్ని మోహరింప చేయొచ్చు. అక్కడ మన ట్యాంకులను, మన ఫీల్డ్ గన్స్ని,
వీటన్నింటి కూడా అక్కడ తీసుకువెళ్ళగలిగిన క్షమత మనం పెంచుకున్నాం. పైపెచ్చి ఇప్పుడు అగ్ని 5 మనం ప్రయోగించాం. ఈ రెండు వచ్చేసరికి చైనా ఒక విధమైనటువంటి నిస్సహాయత, ఒక విధమైనటువంటి ఈర్ష్యతోటి వాళ్ళు ఇటువంటి స్టేట్మెంట్స్ అన్ని ఇచ్చారు. వాళ్ళు మోదీ గారు సరే మనం వాళ్ళు చెప్పేది మనం పట్టించుకోము, మనం చాలా తీవ్రంగా మనం కూడా దాన్ని కౌంటర్ చేశాము. ఇది భారత భూభాగమే, దీన్ని వివాదం లేదు, దీంట్లో ఎవరు ఏం జోక్యం చేసుకోవడానికి వీలు లేదు అని చెప్పి మనం కూడా తీవ్రంగా మనం ఇది చేశాం. మనం కీలకమైనది ఏంటంటే ఈ ప్రభుత్వం గత కొన్ని నెలలుగా అక్కడ ఒక నేషనల్ హైవే నిర్మాణం చేయాలని నిర్ణయం తీసుకుంది. అంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్కి దగ్గరగా కంప్లీట్ అరుణాచల్ ప్రదేశ్లో ఒక నేషనల్ హైవే మనం కన్స్ట్రక్ట్ చేయబోతున్నాం. ఓకే, మనకు తెలుసు ఏకే ఆంటనీ గారు గత యూపీఏ హయాంలో పార్లమెంట్ సాక్షిగా ఏం చెప్పారు ఆయన, మనకు అక్కడ రోడ్లు వేస్తే కనుక చైనా రోడ్లు వాడుకొని లోపలికి వస్తుంది, కాబట్టి అక్కడ రోడ్లు మేము డెవలప్ చేయదలుచుకోలేదు అని ఆయన చెప్పారు. దానికి 180 degrees ఆపోజిట్గా ఈ ప్రభుత్వం చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఇప్పుడు కీలకమైన బడ్జెటరీ అలొకేషన్ చేసి అక్కడ మొత్తం ఎల్ఏసికి ఆనుకొని కంప్లీట్గా ఒక బార్డర్ నేషనల్ హైవే కట్టబోతున్నారు. మా ప్రజలందరూ, దేశంలో ఉన్న ప్రజలందరూ అక్కడికి వెళ్ళి పర్యటనకు వెళ్ళే దానికి వెసులుబాటు కలిగించే దిశగా ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. ఇవన్నీ కూడా ఏంటంటే చైనాకి చాలా కంటకంగా ఉన్నాయి. కాబట్టి చైనా సరే వాళ్ళ స్పోక్స్మెన్ మాట్లాడేది ఒక ఎత్తు అయితే, మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళ ప్రాక్సీస్ కూడా అదే విధంగా వాళ్ళు ప్రవర్తించడం మనం చూస్తున్నాం మనం. సో ఇది అక్కడ జరుగుతున్నటువంటి విషయం. అది అంటే భారత ప్రభుత్వము చైనాని క్రమేపీ ప్రతి రంగంలోనూ ప్రతి అంశంలోనూ కౌంటర్ చేసుకుంటూ వెళ్తున్నాము. వాళ్ళ థ్రెట్ని మనం న్యూట్రలైజ్ చేసి మేనేజ్ చేసే దిశగా మనం ప్రయత్నం చేస్తున్నాం. దీని ప్రతిక్రియగా చైనా ఏం చేసిందంటే, మన కరకోరం పాస్ ఏదైతే ఉందో, మనకు దౌలత్ బేగ్ ఓల్డీ ఎయిర్ స్ట్రిప్ ఏదైతే ఉందో లదాఖ్లో ఉన్నటువంటి డెప్సాంగ్ ప్లైన్స్ కంటే ఉత్తరాన ఉన్నటువంటి ప్లేసు, దానికంటే జస్ట్ పైన అంటే షక్స్గమ్ వ్యాలీ, రమారమి ఆ ప్రాంతంలో లైవ్ ఫైర్ డ్రిల్ చేశారు వాళ్ళు. అక్కడి నుంచి బాంబుల వర్షం కురిపిస్తూ అక్కడ ఒక స్త్రీ కమాండర్ కూడా దాంట్లో పనిచేసింది అని చెప్పి వాళ్ళు రిలీజ్ చేశారు. దాంట్లో షెల్స్ కొట్టడము, వాళ్ళ ట్యాంకులు ఉపయోగించడము, వాళ్ళ ఫీల్డ్ గన్స్, ఇవన్నీ లైవ్ ఫైర్ వాళ్ళు అక్కడ ట్రైనింగ్ చేశారు వాళ్ళు అక్కడ. అంటే మనకు వాళ్ళు ఒక విధమైన థ్రెట్ ఇవ్వడం అనమాట. మీరు ఈ అగ్ని 5లు, సేలా పాసులు ఇవన్నీ చేస్తే మేము కూడా ఏదో చేస్తాం మీకు వ్యతిరేకంగా, వాళ్ళు ఏదో చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. కానీ మనం ఆల్రెడీ డిప్లాయ్ చేసాం. ఇన్ఫ్యాక్ట్ మనం గత వారంలో డిస్కస్ చేసాం కూడా, ఇంకొక 10,000 మంది సైనికులని మనం హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో కూడా మనం పంపించాం మనం. సో కంప్లీట్ గ్రిడ్ మనం తయారు చేసి పెట్టుకున్నాము. పైపెచ్చు ఇప్పుడు రాబోతున్నది సమ్మర్, వింటర్లోనే మనం సిద్ధంగా ఉన్నప్పుడు ఇంకా సమ్మర్లో చాలా సునాయాసంగా వీళ్ళని కౌంటర్ చేయగలం. కాబట్టి చైనా ఏం చేయాలో పాలు పోకి ఇటువంటి ప్రగల్భాలు పలికిస్తోంది, ప్లస్ యుద్ధ విన్యాసాలు చేసి ఏదో బెదిరించే ప్రయత్నం చేస్తోంది. కానీ దానికి అంతటికి కూడా మనం చాలా సిద్ధంగా ఉన్నాము. భయపడేటువంటి దేశం ఇప్పుడైతే కాదు మనం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.